మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు అనేవి ఉన్నాయి. అందులో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన వాటిలో అతి ప్రాచీన కోట అయిన ఈ ఖమ్మం కిల్లా ఒకటి. ఎందరో రాజులకు ఆశ్రయాన్నిచ్చిన ఈ కోట గురించి ఆశ్చర్యకర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని సింహాద్రి కొండపైన ఈ కోట ఉంది. క్రీస్తు శకం 1957వ సంవత్సరంలో నిర్మింపబడిన ఈ ఖమ్మం కిల్లా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. దీన్ని నిర్మించినది రెడ్డి సోదరులుగా ప్రసిద్ధి చెందిన లక్నారెడ్డి మరియు వెలమరెడ్డి అని చెబుతారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంది. కిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్ళు. దీని ప్రహారీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు, వెడల్పు 15 నుంచి 20 అడుగులు, మొత్తం 10 ద్వారాలు. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం, తూర్పు వైపు ద్వారాన్ని రాతి దర్వాజా అంటారు. దీన్నే పోత దర్వాజా అని కూడా పిలుస్తారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల జాఫర్ దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. 60 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ దౌలా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకునేందుకు ఒక రహస్య సొరంగం కూడా ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు కాలువలు ఉన్నాయి. కిల్లాలోకి ప్రవేశించడానికి 2 ముఖద్వారాలున్నాయి. లోపలి సింహద్వారం చదరంగం ఉండి 30 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు. ప్రతి కోట గోడపై భాగం 45 అడుగుల వెడల్పుతో లోపలికి దిగడానికి మెట్లు కనబడతాయి. ప్రతి గోడపైన 2 ఫిరంగులున్నాయి. ఒక నీటి కుండ కూడా ఉంది. సింహద్వారం సమీపంలో 6 అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలిన చెక్కు చెదరని పటిష్టతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని. కోట గోడలపై ఉన్న చిన్న చిన్న గోడలను జాఫర్ దౌలా నిర్మించారు. అయితే వీటిని ఇటుకల సున్నంతో కట్టారు. ఖిల్లాలో 80 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద దిగుడు బావి ఉంది. లోపలికి దిగడానికి రాతి మెట్లున్నాయి. కోట సింహ దాటి లోపలికి కొద్ది దూరం వెళ్ళాక అసలు దుర్గం కనిపిస్తుంది. దీనిపైకి ఎక్కడానికి చిన్న మెట్లున్నాయి. ఈ మార్గంలో చిన్న చిన్న రాతి గోడలతో ద్వారాలున్నాయి. వీటిని దాలోహిస్వారు అంటారు. కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం 3 చదరపు మైళ్ళు. 15 బురుజులు శత్రు సైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదాని వెంట మరొకటి 2 గోడలు నిర్మించారు. పెద్ద పెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నము వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కథకం తీశారు. కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం కిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. ఈ విధంగా కట్టిన ఈ అద్భుత కట్టడం అప్పటి రాజుల నిర్మాణ చాతుర్యాన్ని తెలియజేస్తున్నాయి. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.